అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. మరో 24 గంటలు. అవును, మరో 24 గంటల్లో భారత్ పాక్ మధ్య ఏదైనా జరగవచ్చు. యుద్ధం అనివార్యమైతే గతంలో లాగా సర్జికల్ స్ట్రైక్ చేస్తారా, లేదంటే యుద్ధానికి సై అంటారా? ఆర్మీకి ప్రధాని మోదీ ఫుల్ పవర్స్ ఇవ్వడంతో దాయాది దేశానికి వన్నులో వణుకు మొదలైంది. యుద్ధ భయంతో పాకిస్తాన్ నేతలు పిచ్చి ప్రకటనలు చేస్తున్నారు. అంతేకాకుండా ఏ క్షణాన భారత్ దాడి చేస్తుందోనని పాక్ భయంతో వణికిపోతుంది. ఇలాంటి సమయంలో పాక్ పైన మరిన్ని పిడుగులు వేసేందుకు భారత్ రెడీగా ఉంది. పాకిస్తాన్ పైన ఇప్పటికే మోదీ యుద్ధం ప్రారంభించారు, కొనసాగిస్తున్నారు కూడా. యుద్ధం అంటే ఆధునిక కాలంలో బాంబులు వేయడం కాదు, ప్రత్యర్థిని ఓడించడం, యుక్తి శక్తి ద్వారా ప్రత్యర్థిని నిర్వీర్యం చేయడం. ఇప్పుడు మోదీ అదే చేస్తున్నారు. పాకిస్తాన్ను ఒంటరి చేస్తున్నారు. భారత్ యుద్ధం చేసేది ఉగ్రవాదంపైనేనని ప్రపంచానికి సందేశం ఇచ్చారు. పాకిస్తాన్ సరిహద్దులలో, పాకిస్తాన్ భూభాగంలో పాక్ ఆర్మీ సాయంతో నక్కిన ఉగ్రవాదుల్ని వారి క్యాంపులపై మాత్రమే యుద్ధం చేస్తుందని, దేశంపై దండెత్తడం లేదని అందరికీ చెబుతున్నారు. మరోవైపు పాకిస్తాన్ సమాచార మంత్రి అతుల్లా తారార్ మాట్లాడుతూ భారత్ రాబోయే 24 గంటల నుంచి 36 గంటలలో సైనిక దాడికి ప్రణాళికలు రచిస్తుందని తమ నిఘా వర్గాలు హెచ్చరించాయని చెబుతున్నాడు. అలాగే పహల్గామ్ ఘటనలో పాక్ ప్రమేయం ఉందని, న్యూఢిల్లీ కల్పిత నిరాధార ఆరోపణలు చేస్తుందని, సైనిక దురాక్రమణ చర్యలకు పాల్పడేందుకు ఈ వాదనలు చేస్తుందని ఆరోపించారు. పాక్ కూడా ఉగ్రవాద బాధిత దేశమేనని, భారత్ చేస్తున్న ఆరోపణలు ఖండిస్తున్నానని నొక్కి చెప్పారు. ఇస్లామాబాద్ తటస్థ నిపుణుల కమిషన్ ద్వారా విశ్వసనీయమైన పారదర్శకత దర్యాప్తునకు సహకరిస్తామని చెప్పిన భారతదేశం ఘర్షణ మార్గం ఎంచుకుంటుందని అన్నారు. ఒకవేళ తమ దేశం పైన సైనిక చర్యలకు దిగితే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. రక్షణ అధికారులతో ప్రధాని మోదీ సమావేశమైన కొన్ని గంటల్లోనే ఈ ప్రకటన వెలువడడం గమనార్హం. అంటే ప్రధాని మోదీ ప్రకటనలో పాక్ వెన్నులో భయం మొదలైందని చెప్పాలి. భారత్ సైనిక దాడి చేస్తుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యంలో అప్పుడే అలజడి మొదలైంది. పహల్గామ్ దాడి తర్వాత దాదాపు 5,000 మంది సైనికులు, అధికారులు పాక్ సైన్యాన్ని విడిచిపెట్టారు. లెఫ్టినెంట్ జనరల్ ఉమర్ అహ్మద్ బుఖారీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్కు రాసిన లేఖలోని సమాచారం ప్రకారం గత 72 గంటల్లో 250 మంది అధికారులతో సహా 1450 మంది సైనికులు రాజీనామా చేసినట్లు సమాచారం. రాజీనామాలు చేసిన వారిలో 12వ క్వార్ట్స్ క్వెట్టా నుంచి 520 మంది, ఫోర్స్ కమాండ్ నార్థర్న్ ఏరియాస్ నుంచి 380 మంది, ఫస్ట్ కార్ప్స్ మంగ్లా నుంచి 550 మంది ఉన్నారని తెలుస్తోంది. (1971) అయిన కార్గిల్ వార్ సమయంలో పాకిస్తాన్ పిచ్చి చేష్టల వల్లనే యుద్ధం చేయాల్సి వచ్చింది. అప్పట్లో పరిమిత వనరులతోనే లక్షల మంది పాక్ సైన్యాన్ని బందీలుగా చేసుకున్నారు. కానీ ఇప్పుడు యుద్ధం అంటూ జరిగితే భారీగా ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం కూడా జరుగుతుంది. అందుకే భారత్కు జరిగే నష్టాన్ని ఆపేందుకు మోదీ భిన్నమైన వ్యూహంతో వెళ్తున్నారు. భారత్కు, భారత ప్రజలకు చిన్న నష్టం కూడా జరగకుండా ప్లాన్ చేస్తున్నారు. ఆ ప్రక్రియలో అసలు యుద్ధం ప్రారంభమైంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.